లాస్ట్ ఇయర్ 2025 బిగినింగ్‌లో వీక్ అండ్ వర్స్ట్ విలన్స్ ఆఫ్ 2024 అని చెప్పి ఒక వీడియో చేశాం. యూ పీపుల్ రియల్లీ ఎంజాయ్డ్ అండ్ మన ఛానల్‌లోని వన్ ఆఫ్ ది మోస్ట్ హైయెస్ట్ వీడియో అయ్యిందది. సో, మీ ఇంట్రెస్ట్‌ని గమనించి 2025లో రిలీజ్ అయిన మూవీస్‌లో వీక్ అండ్ వర్స్ట్ విలన్ రోల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి లాగ్ చేసే ఉద్దేశం నాకైతే లేదు. వయసోలెట్ మావా, ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. లిస్ట్‌లో ఉన్న మూవీస్‌ని నేను చకచకా చెప్పుకుంటూ పోతాను. మీరు టకటక ఎవరు వీకు, ఎవరు వర్స్ట్ అనే విషయాన్ని కామెంట్స్‌లో చెప్పేయండి. బట్ ఈ లిస్ట్ మొత్తంలో ఒక 2 మూవీస్‌కి మాత్రం నా స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే యాంటాగనిస్ట్ ఇంట్రో అండ్ సెటప్ బావుంటది. కానీ ప్రొసీడింగ్స్ అండ్ ఎండింగ్ మాత్రం బెడిసి కొట్టేసింది. అందులో మొదటి సినిమా 'డాకు మహారాజ్'. బాబీ డియోల్ గారు ప్లే చేసిన బల్వంత్ సింగ్ ఠాకూర్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్‌గా ఇంటర్వెల్ సీన్ దగ్గర ఆయన ఇంట్రో ఉంటుంది. పీక్ ఎలివేషన్, పీక్ బీజీఎం, పీక్ సినిమాటోగ్రఫీ, పీక్ ప్రెజెంటేషన్ అన్నీ కూడా పీక్ లెవెల్‌లో ఉంటాయి. నానాజీ డాకులా ట్రాన్స్‌ఫర్ అవ్వటం, డాకుని వేటాడడానికి ఠాకూర్ సిద్ధంగా ఉండడం, మ్యాడ్ లెవెల్ స్టఫ్. నిజంగా పీక్ లెవెల్ హై వచ్చింది ఆ ఇంటర్వెల్ చూడగానే. ఇంకా చూసుకోండి సెకండ్ హాఫ్‌లో వీళ్ళ మధ్య 1-on-1 సీక్వెన్స్ అండ్ ఫైట్ తోపుంటుంది అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చి బగబగా మండుతున్న నిప్పుల మీద కూలింగ్ వాటర్ ఏసినట్టు కూల్ చేసేశారు. అంతే. ఆ పవర్‌ఫుల్ ఇంట్రోకి తగ్గ ప్రొసీడింగ్స్ ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌లో ఉండదు. చాలా సింపుల్ అండ్ రెగ్యులర్ టోన్‌లోనే ఉంటుంది. పోనీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు 1-on-1 సీక్వెన్స్ ఏమైనా హై ఇచ్చేలా ఉంటుందా అంటే అది లేదు. అది కూడా సింపుల్‌గానే ఎండ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్‌లో గాని యాంటాగనిస్ట్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేసుండుంటే ఇంకా బావుండేదనిపించింది. నెక్స్ట్ 'దే కాల్ హిమ్ ఓజీ'. సేమ్ 'డాకు మహారాజ్‌లో ఉన్న ప్రాబ్లమే ఇక్కడ కూడా రిపీట్ అయ్యింది. ఓమీ క్యారెక్టర్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ సీన్ దగ్గర చాలా బాగా పేలింది. పర్ఫెక్ట్ యాంటాగనిస్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్‌గా ఫ్లాట్ అయిపోయింది. ఓమీ వేసే ప్రతి ప్లాన్ ఓజీ చాలా ఈజీగా చేసేస్తూ ఉంటాడు. అంతే. అంత ఛాలెంజింగ్‌గా అయితే ఉండదు. ఆల్సో ఓమీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చిన హై తర్వాత అస్సలివ్వదు. ఒక ఇంటర్వెల్‌లో తప్ప. ఈవెన్ క్లైమాక్స్‌లో కూడా 1-on-1 సీక్వెన్స్ అంత హై ఫీల్ ఇవ్వదు. దానివల్ల యాంటాగనిస్ట్ అంత పవర్‌ఫుల్‌గా ఉండడు అనే ఫీలింగ్ వచ్చింది. ఈ 2 మూవీసు పక్కన పెడితే ఇంకో 2 మూవీస్ ఉన్నాయి. పాపం యాక్టర్స్ ఏమో వాళ్ళ పెర్ఫార్మన్స్‌తో బీభత్సంగా ఇంప్రెస్ చేస్తే, క్యారెక్టర్ రైటింగ్ వల్ల వాళ్ళ పెర్ఫార్మన్స్‌కి తగ్గ న్యాయం అయితే జరగలేదు. అందులో మొదటిది 'గేమ్ చేంజర్'. ఒక విషయం ఒప్పుకోవాలి. ఎస్‌జే సూర్య గారు ఆయన పెర్ఫార్మన్స్‌తోని ఆపోజిట్‌గా ఉన్న ఏ యాక్టర్‌నైనా డామినేట్ చేసేస్తారు. సేమ్ అదే పని 'గేమ్ చేంజర్‌లో' కూడా జరిగింది. కానీ ఆ క్యారెక్టర్ రైటింగే మరీ వీక్‌గా ఉంటది. క్యారెక్టర్ మోటివ్ ఏమో సీఎం అవ్వడం. కానీ దానికోసం ఆయన చేసే పనులు ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో అన్నీ తలతిక్కలుగానే ఉంటాయి. వేసే ప్రతి స్టెప్పు పట్టుమని దొరికిపోయేలానే ఉంటాయి. అంటే యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్‌కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేము అస్సలు వర్కౌట్ అవ్వలేదు. క్యారెక్టర్ రైటింగే వీక్ అనుకుంటే క్లైమాక్స్‌కొచ్చేసరికి డంబ్ చేసేశారు. ఒకే ఒక్క చోట ఓటింగ్ కౌంట్ ఆపేస్తే గెలిచేస్తాడా? ఓన్లీ ఒక్క ప్లేస్‌కి వెళ్ళి అక్కడ ఈవీఎం మెషిన్‌లు డ్యామేజ్ చేసేయాలని చెప్పి చూస్తాడు. అక్కడ అవి డ్యామేజ్ చేసేటప్పుడు నేను గెలిచేస్తాను అని చెప్పి ఊగిపోతాడు. ఏంటి ఒక్క చోట్లో వాటిని డ్యామేజ్ చేస్తే రిజల్ట్ మారిపోద్దా? మరీ ఇంత తెలివి లేనట్టుగా ఎలా రాశారు సార్? అన్నీ అక్కడే ఉన్నాయని చెప్పి ఏమైనా హింట్ ఇచ్చారా అంటే అది లేదు. ఏం చేస్తాం లెండి. ఇంక నెక్స్ట్ మూవీ దగ్గరికొచ్చేద్దాం. 'కింగ్డమ్'. పావం అనే పదం వెంకటేష్ వీపీ గారికి బాగా సెట్ అవుద్ది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పెర్ఫార్మన్స్ హైలైట్ ఉంటుంది అని చెప్పి ఆయనని ఆయన బానే ఎలివేట్ చేసుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఆయన చెప్పినట్టు పెర్ఫార్మన్స్ విషయంలో అస్సలు తగ్గలేదు. ఆయన మాట్లాడినట్టే చింపి అవతలేశారు. కానీ ఏం లాభం చెప్పండి? అసలు ఈ క్యారెక్టర్ విలన్ అని చెప్పడానికి ఏ ఒక్క సీను ప్రాపర్‌గా ఉండదు. ఏదో 1, 2 చోట్ల ఈవిల్ పర్సన్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు కానీ ఆ మొమెంటమ్ మూవీ మొత్తం ఎక్కడా సరిగ్గా మెయింటైన్ చెయ్యలేదు. ఇంకా క్లైమాక్స్‌లో అయితే విలన్ వెనక నుండే గూన్స్ ఉంటారు కదా! వాళ్ళని ఎలా అయితే సింపుల్‌గా లేపేస్తారో అంత సింపుల్‌గా లేపేస్తారు. అయిపోయింది. అంతే. అంతే ఇంకేం ఉండదు. పాపం పెర్ఫార్మన్స్‌తో అందరికి గుర్తుండిపోవాలి అని చెప్పి చాలా ప్రయత్నించారు. కానీ వీక్ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఎవరికీ గుర్తు లేకుండా పోయారు. ఈయన ఇంకా పర్లేదు. ఇంకో మూవీ ఉంది. పాపం ఆ మనిషి విలన్ అని చెప్పుకోవడానికి పెర్ఫార్మన్స్‌తో చాలా ట్రై చేశారు. కానీ డైరెక్టరే కొంచెం కూడా స్కోప్ ఇవ్వలేదు. ఆ సినిమానే 'మాస్ జాతర'. నవీన్ చంద్ర గారి మేకోవర్, ఆయన పెర్ఫార్మన్స్ ప్రాపర్ విలన్ రోల్‌కి తగ్గట్టుగా అయితే ఉన్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క బిల్డప్ సీన్ ఉండదు. ఈయన చాలా పవర్‌ఫుల్ విలన్, చాలా డేంజరస్ అని చెప్పడానికి
ఏ ఒక్క సీన్‌ని కూడా ప్రాపర్‌గా తియ్యలేదు. ఏదో నార్మల్ గూన్ రోల్స్‌ని చూపించినట్టుగానే చూపించేశారు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ ఉంటేనే కదా ప్రొటాగనిస్ట్‌తో ఫైట్ చేసేటప్పుడు అది కొంచెం గట్టిగా కనిపిస్తుంది. అసలు యాంటాగనిస్ట్‌ని లెక్క చేయలేనట్టుగా ఉంటే ఎలా చెప్పండి? రైటింగే అనుకుంటే టేకింగ్ కూడా వర్స్ట్‌గా ఉందన్నమాట ఈ సినిమా విషయంలో. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ విషయానికొచ్చేసరికి ప్యూర్‌లీ వేస్టెడ్. ఈ రోల్ విషయం ఇలా ఉంటే ఇంకొక రోల్ ఉంది. ఇంక డైరెక్టర్ గారు ఏమనుకుని రాసారో ఏటో కూడా అర్థం కాలేదు ఈ రోల్ విషయం. అదే 'హిట్ ద థర్డ్ కేస్'. ఒక కల్ట్ గ్రూప్. ఆ గ్రూప్‌లో ఒక ప్రాపర్ మోటివ్. అందరూ సైకోలే. చంపటం, హింసించడం వాళ్ళకి ఇష్టం. ఎంతవరకు ఓకే. ఫ్రీడమ్ అంటారేటండి? ఫ్రీడమ్ అంటారు, చంపేస్తారు. చంపుకోవడానికి ఫ్రీడమ్‌కి అసలేమైనా సంబంధం ఉందా? మరీ ఇంత డంబ్ రైటింగ్ అంటే ఎలా అండి? సినిమా బానే ఉంది. హిట్ అయ్యింది. కానీ విలన్ రోల్ మాత్రం తలా తోకా లేనట్టుంది. ఏంటో! కానీ ఒక విషయంలో మాత్రం ఈ మనిషిని మెచ్చుకోవాలి. బ్రో నెవర్ ఎంకరేజ్డ్ నెపోటిజం. ఇఫ్ యూ నో, యూ నో. సేమ్ ఇలానే రైటింగ్‌తో చెడగొట్టిన ఇంకో విలన్ రోల్ ఉంది. అదేంటో చూసేద్దాం పదండి. అదే 'అఖండ 2'. అన్నయ్య, నువ్వు నీ కంట్రీ యొక్క ఆర్మీ సైడ్ నుంచి ఒక రకంగా రిప్రజెంటేటివ్ అన్నయ్య. నువ్వు తీసుకునే ప్రతి డెసిషను నీ దేశాన్నే పెద్ద ముప్పులోకి ఇరికిస్తుంది. అబ్బే అదేం లేదు. దేశం ఏమైనా పర్లేదు. కానీ దేశం యొక్క ఆర్మీని వాడుకుంటాను, వాళ్ళని చంపేస్తాను అన్నట్టుగా ఉంటాడు. ఇంత వర్స్ట్ రైటింగ్ ఉన్న విలన్ క్యారెక్టర్ బోయపాటి గారి మూవీస్‌లో కూడా నేను అస్సలు చూడలేదండి. సీను గారు మీ సినిమాలో యాక్షన్ సీన్స్‌లోని లాజిక్స్ మిస్ చేస్తారు. ఆ విషయం మాకు తెలుసు. మాకు అర్థమయ్యింది. మేము దాని విషయంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా వేలెత్తి చూపించాం. కానీ జియో పొలిటికల్ టాపిక్స్‌లో కూడా ఇంత దారుణంగా లిబర్టీ తీసుకుంటే ఎలా అండి? ఎలా పడితే అలా రాసేశారు? కొంచెమైనా కన్విన్సింగ్‌గా ఉండాలి కదా! ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ రైటింగ్ ఎంత రాడ్ లెవెల్‌లో ఉంటుందంటే, తను తీసుకున్న ప్రతి డెసిషను 2 దేశాల మధ్య డైరెక్ట్ వార్ జరిగేలా చేస్తుంది. కానక్కడ అలా ఏం ఉండదు. ఆ మనిషి ఏం చేసినా వాళ్ళ దేశం పట్టించుకోదు. మన దేశం దేకదు. జస్ట్ హీరో అదే 'అఖండ' వచ్చి ఫైట్ చేయడానికి మాత్రమే లీడ్ చేస్తుందంతాన. నేనింకేం చెప్పలేనండి. ఎందుకంటే మాట్లాడే ఓపిక కూడా లేదు నాకు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ గురించి. సరే, ఇప్పటి వరకు ఉన్న లిస్ట్ మొత్తం ఒకటి. ఈ ఒక్క సినిమా ఒకటి. ఎందుకంటే ఈ మూవీలోని ఉండే విలన్ రోల్‌కి పెద్ద దెబ్బ బాలీవుడ్‌లో రిలీజ్ అయిన ఇంకో సినిమా. అది కూడా 25లోనే రిలీజ్ అయ్యింది. ఇంతకీ నేను మాట్లాడే ఆ తెలుగు సినిమా ఏటంటే 'హరిహర వీరమల్లు'. దీనికి దెబ్బేసిన హిందీ సినిమా 'చావా'. ఈ మూవీలోని ఔరంగజేబ్ రోల్ ఎంత స్ట్రాంగ్ అండ్ క్రూయల్‌గా ఉంటుందంటే చూస్తే చాలు భయం పుట్టుకుంటుంది. కానీ 'హరిహర వీరమల్లు' మూవీలోని ఏదో ఆకురౌడీని చూపించినట్టు చూపిస్తారు ఔరంగజేబ్‌ని. కొంచెం అంటే కొంచెం కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. మన రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లో విలన్ రోల్స్ ఉంటాయి చూడండి. అలా ఉంటుందన్నమాట ఆయన క్యారెక్టర్. బాగా చెక్కితే రాయి కూడా శిల్పం అవ్వుద్ది. కానీ ఉన్నదాన్ని చెక్కి చెక్కి చెడగొడితే శిల్పం కూడా షేప్‌లెస్ అయిపోతుంది. ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. అంటే సినిమాని తీసి సంవత్సరాలు సాగదీసి ఇలా చేసేసారన్నమాట. అది మ్యాటర్. ఈ వీడియోకి ఇక్కడితో లిస్టు సమాప్తం. సో, లిస్ట్ మొత్తంలో ఏ క్యారెక్టర్ బాగా వీకు, లేదు మరి వర్స్ట్ అండ్ డంబు అని అనిపిచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా చూస్తాను. అండ్ ఇంతవరకు వీడియో చూసినోళ్ళకి ఖచ్చితంగా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి కొంచెం లైక్ చేయండి మామ. లైక్ చేయండి. అలాగే మీరెలాగో సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మీ సర్కిల్‌లోని టీఎఫ్ఐ బానిసలు, సినీ ప్రేమికులు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమనండి. కొత్త వాళ్ళు మీకింకా డౌట్ ఉంటే మా ఛానెల్‌ని విజిట్ చేసి కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా! ఫోర్స్ ఏం లేదు. ఇంకా మంచి కాంటెంట్‌ని మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.